పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా నిఘా డ్రోన్ అనూహ్యంగా అదృశ్యం కావడం సంచలనంగా మారింది. యుఎస్ నేవీకి చెందిన MQ-4C ట్రిటాన్ హర్మూజ్ జలసంధిలో అదృశ్యమైంది. అత్యవసర హెచ్చరిక చేసిన కాసేపటికే డ్రోన్ రాడార్ నుంచి అదృశ్యమైనట్లుగా ఫ్లైట్ రాడార్ 24 వెబ్సైట్ పేర్కొంది. పర్షియన్ గల్ఫ్ హర్మూజ్ జలసంధిలో సుమారు 3 గంటల పాటు నిఘా నిర్వహించి ఇటలీలోని నావికా స్థావరానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని తెలిపింది. ఈ మానవ రహిత డ్రోన్ ప్రమాదానికి గురైందా లేదా ఎవరైనా నేల కూల్చారా అన్న దానిపై క్లారిటీ లేదు. అమెరికా ఇరాన్ మధ్య 2 వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన అనంతరం ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక్కో MQ-4C ట్రిటాన్ డ్రోన్ ధర $200 మిలియన్ అంతర్జాతీయ మీడియా పేర్కొంది. గల్ఫ్ ప్రాంతంలో నిఘా కోసం అమెరికా సైన్యం దాన్ని మోహరించిందని తెలిపింది. సాధారణ నిఘా డ్రోన్లతో పోలిస్తే ఈ మానవరహిత డ్రోన్ ఎక్కువ సమయం గగనతలంలోనే ఉండి సేవలు అందించగలదని నిపుణులు తెలిపారు. 50,000 అడుగుల కంటే ఎత్తులో విహరిస్తూ శత్రు నౌకలపై ఇది నిఘా ఉంచగలదు.